జీవితానికి సంబంధించిన అంశాల్లో ఒకటేంటంటే మీరు చేస్తున్నది ఏదైనా సరే ఆపేయాలి. ఆహారం మీదే మీ దృష్టి పెట్టాలి. జీవితంలో మన అందరికీ భోజనం కోసం మన జీవితాన్ని ఆపాల్సి వస్తుంది. ఆహారం ఒక అద్భుతం. ప్రపంచంలో ఏ ప్రాంతమైనా, ఏ ప్రదేశమైనా, ఏ దేశమైనా భోజనపు మహత్యం, భోజనపు ప్రాధాన్యం ప్రతి చోట ఆధిక్యం. ఇది సర్వవేళలా యశోకారకం. ఈ యశోకారకం, ఈ అద్భుతాలను మీ ముందుంచుతున్నాను. నేను రణవీర్ అద్భుతాల ఆహారం రూపంలో వీటిని తీసుకొస్తున్నాను. ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి రుచికరమైన 7 రోజుల ఆహారపు ప్రణాళిక తెస్తున్నాను. వీక్షిస్తూ ఉండండి. నేటి ప్రయాణం మొదలు కాబోతుంది. మీ సీట్ బెల్ట్స్ బిగించుకోండి. మనం ప్రయాణించబోతున్నాం. అల్పాహారంతో మనం మొదలు పెడదాం. అల్పాహారంలో చాట్. అల్పాహారంలో ఆసక్తికరమైన చాట్ పాల్పే. ఈ పాల్పేని సహజంగా బెర్రీలతో చేస్తారు, తేనెతో చేస్తారు. చాలా తీయగా ఉంటుంది. అయితే దానిలో తీపి లేకుండా చేయాలంటే ఏం చేయాలి? నేను ఈవేళ మీకు చూపిస్తాను. అన్నిటికన్నా ముందు మన దగ్గరుంటుంది చాట్ యొక్క ఒక ముఖ్యమైన దినుసు. అదేంటంటే నానబెట్టిన పెసరపప్పు, మొలకెత్తున పెసర గింజలు. రెండవది, నా దగ్గర కొన్ని మొక్కజొన్న అటుకులున్నాయి. సో పెసర, మొక్కజొన్న, వీటితో పాటు పెరుగు, అలాగే చింతపండు చట్నీ ఉంటే ఇక చెప్పేదే ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటిల్లో కొన్ని ఖర్జూరాలు. పొద్దున్నే ఉపవాసాన్ని విరమిస్తారో, రాత్రంతా కొనసాగించిన వ్రతాన్ని వదిలేస్తారో అప్పుడు మీకు తక్షణ శక్తి అవసరం. సహజ సిద్ధమైన శక్తికి ఖర్జూరాలు చాలా ఖచ్చితమైన వనరు. అది చక్కెర మాదిరిగా శుద్ధి చేసింది కాదు. అవును, అది శక్తికి మూలం. చూడండి, అన్నిటికన్నా ముందు గ్యాస్ వెలిగిద్దాం, అంటే స్టవ్ ఆన్ చేద్దాం. సో వేడి కడాయిలో మనం నూనె లేని అటుకుల మిక్చర్ తయారు చేయబోతున్నాం. నూనె లేని చివడా కోసం కొన్ని మొక్కజొన్న అటుకులు తీసుకుందాం. నెమ్మదిగా షుగర్ దేహంలోకి వెళ్తుంది. అయితే ఇవాటి నేపథ్యం మొక్కజొన్నకు సంబంధించింది. అందుకే మొక్కజొన్న అటుకులు వాడుతాం. మొక్కజొన్న నేపథ్యం ఎందుకు, తర్వాతి వంటకంలో మనం తెలుసుకుంటాం. కడాయి వేడిగా ఉంది. మొక్కజొన్న రేకుల్లో కొబ్బరి వేద్దాం. ఇందులో జీడిపప్పు, తర్వాత మనం వీటన్నింటినీ నెమ్మదిగా వేయిద్దాం. కొబ్బరిని ఎందుకు వేసామంటే కొబ్బరి సహజ సిద్ధమైన నూనె. అది ఇందులో మన చివడాకు మంచి తేజస్సునిస్తుంది. దాంతోపాటే మంచి రుచిని అందిస్తుంది. టమాటాను తరుక్కుందాం, పూర్తి చిన్న ముక్కలుగా. పరిమళం రావడం మొదలైంది. ఇందులో మనం కొద్దిగా మిరప్పొడిని వేద్దాం, కొద్దిగా కారం, కొద్దిగా ఇంగువ పొడి, పులుపు. ఇక్కడ పులుపు, తీపిలను కలగలపడం వెనుక ఉద్దేశం ఏంటంటే చింతపండు పులుపు వచ్చింది, కారంతో చురచురలొచ్చాయి. తీయదనాన్ని ఇచ్చేందుకు తేనె మన దగ్గరుంది. కొద్దిసేపట్లోనే దాన్ని వేద్దాం. కొద్దిగా ఉప్పు. ఇదిగో అయింది. చివడ సిద్ధం. చివడాలో కావాలంటే కరివేపాకు వేయచ్చు. ఉదయం వేళల్లో కరివేపాకు అనేది నాకు ఏమంత ఇష్టమైన ఆహార పదార్థం కాదు, అందుకే దాన్ని ఇందులో వేయడం లేదు. మనం ఓ గ్లాస్ తీసుకుంటాం. గ్లాసులో మన తక్షణ చివడాను వేస్తాం. ఇందులో మేలు చేసే గింజలు, కోకోనట్, కాజు నట్, అలాగే ఇప్పుడు ఇందులో భారతీయ మసాలాల మేళపరిపుష్టమైన తేనె ఉన్నాయి. దీన్ని కాస్త పక్కనుంచుదాం. ఇప్పుడు మనం కొద్దిగా పెరుగు తీసుకుంటున్నాం. ఇది 1-2 గంటల పాటు పులియబెడితే ఎక్కువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పులియబెట్టచ్చు కూడా. అయితే మరీ పుల్లగా తయారు కాకుండా చూసుకోవాలి. సరే, ఇందులో పెరుగు వేసాం. మళ్ళీ పెరుగులో కొద్దిగా తేనె, ఉప్పు. ఇప్పుడు దీన్ని కలిపేద్దాం. కలిపిన తర్వాత దీన్ని బిగుతైన సంచిలో వేద్దాం. అలాగే మనం ఇప్పుడు పులిసిన పెరుగును సంచిలో పెట్టేశాం. ఇప్పుడు దీన్ని కత్తిరిద్దాం. మనం పెరుగుని ఇలా పిండుదాం. మన పులిసిన పెరుగు ఇలాగైంది. తర్వాతి అంశంగా ఖర్జూరాలు వేద్దాం. ఇప్పుడు ఖర్జూరాతో పాటుగా దానికి సరైన జోడి ఏంటో చెప్పండి. ఖర్జూరాతో పాటు సరైన మంచి జోడి చింతపండు అవుతుంది. సో చింతపండు చట్నీని వేసే సమయం వచ్చేసింది. అది ఇప్పుడు కాస్త పెరుగు, ఇవి మన పెసరపప్పు. ఇందులో మనం టమాటా ముక్కలేద్దాం. ఉప్పు, నిమ్మరసం వేసి మొత్తం కలిపేద్దాం. ఇదిగో సిద్ధమైంది. ఇక్కడ సిద్ధమైన చాట్ పార్ పొర మీద కరకరలాడే పెసరపప్పును వేద్దాం.
పెసర ధాన్యపు పప్పు ఆకుపచ్చ చట్నీ లేనిదే ఏది పరిపూర్ణం కాదు కదా. మెంతి ఆకుల చట్నీ. మొత్తం పదార్థాలన్నింటినీ దాచేద్దాం. తినేవారికి ఏం తింటున్నామో అని తెలియకుండా పోతుంది. ఇప్పుడు మరోసారి పెరుగును దీనిపై వేద్దాం. చాలా బాగుంది. గార్నిష్ కోసం మన చివడాలోని కొబ్బరి అలాగే కొద్దిపాటి మెంతి ఆకులను వేద్దాం. మీ దగ్గర దానిమ్మ పండు ఉంటే దానిమ్మ గింజలను గార్నిష్ రూపంలో వేస్తే చాలా అందంగా ఉంటుంది. దీనికి ఇలా అందంగా డెకరేషన్ చేస్తే చాలా సంపూర్ణంగా ఉంది. నేను దీన్ని తినాలని తొందరలో ఉన్నాను. మీరు దీన్ని తినాలనుకుంటే ఈ వంటకాన్ని మరోసారి చూస్తూ ఉండండి. క్షణంలో వచ్చేస్తా. అల్పాహారం కథ ముగిసింది. అయితే స్నాక్స్. అదే అల్పాహారం తీసుకునే ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరాదు. వంటకాన్ని చూడండి. సో పూజ, చెప్పండి. న్యూట్రిషనిస్ట్ గా ప్రతి వంటకంలో మీరు అభిమానించే 2 విషయాలు, ప్రతి వంటకంలోనూ బరువు తగ్గేందుకు చాలా చాలా ముఖ్యమైన ఒక విషయం చెప్పండి. ఇక్కడ మేము పార్పే వాడాము. పెరుగు, మొక్కజొన్న అటుకులు, పార్పేతో చేసిన చాట్. న్యూట్రిషనిస్ట్ గా మీరు అభిమానించే 2 అంశాలున్నాయి. అది బరువు తగ్గించేందుకు ఎలా ఉపయోగపడుతుందనేది ఓ కారణం చెప్పాలి. సో ఇందులో గొప్ప అంశం ఏంటంటే ఇందులో పెసర ఉంది. ఫైబర్ కి సంబంధించిన పెసర చాలా మంచిది. దీనివల్ల అందులో చాలా చాలా విటమిన్లు ఉంటాయి. ఇందులో పెరుగు కూడా వాడారు. దీనివల్ల ఏంటంటే ఇది ప్రోబయోటిక్స్ ని ఇస్తుందని. అంటే ఇది కడుపుకి అవసరమైన ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ఇస్తుంది. ఇది పోషకాలన్నింటి జీర్ణానికి చాలా అవసరమైనది. అదే సమయంలో ఇది రుచిపరంగా ఉంటుంది. ఇది చాలా మంచి ఆహారంగానే కాదు, రుచికరంగాను ఆరోగ్యకరంగాను పోషక విలువలతో కూడి ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి మంచిదనడానికి ఒక కారణం ఏంటి? ఎందుకంటే అందులో ఫైబర్ ఉంది. అదే సమయంలో అందులో పోషకాలున్నాయి. అవేంటంటే ఉదాహరణకి విటమిన్లు, ఖనిజాలకు తోడుగా ఇందులో కార్బోహైడ్రేట్స్ విడుదల నెమ్మదిగా జరుగుతుంది. అందువల్ల దీనివల్ల ఏం జరుగుతుందంటే కొవ్వుకు సంబంధించి మీరు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు. అది కొవ్వుగా పేరుకోవడానికి బదులుగా మీ శక్తి కోసం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పర్ఫెక్ట్. ఆహారం ఒక అభివ్యక్తి. ఆహారం అన్నది వ్యక్తీకరణ. మీరు వండుకునే దాంట్లో అలాగే మీరు తినే దాంట్లో మీ ప్రయాణాలను, మీ అనుభవాలను వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తారు. చివరికి చెప్పేదేంటంటే తినేదాన్ని బట్టే మనిషి. సో నేను వెనిజులా ప్రయాణంలో చూసిన అనుభవాల నుంచి ఇక్కడ ఇలాంటిదే ఓ వ్యక్తీకరణ మీ ముందు చేయబోతున్నాను. అక్కడ నేను శాండ్విచ్ తిన్నాను, చకారేరో. అది అద్భుతంగా అత్యద్భుతంగా ఆరోగ్యదాయకం, అద్భుత రుచికరం. సో మీకోసం ఆ వంటకాన్ని మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. చూస్తూ ఉండండి. సో మనం దీన్ని చికెన్తో చేద్దాం. ముందుగా చికెన్ ఛాతీ భాగాన్ని చాకుతో చిన్నగా కత్తిరించుకుందాం. పలుచుగా ముక్కల్ని కత్తిరిద్దాం. ఒకవేళ మనం చికెన్ తినని పక్షంలో ఏమి ఉపయోగించాలన్న ప్రశ్న తలెత్తుంది. వారి కోసం చాలా పదార్థాలే ఉన్నాయి. పప్పులు, లోబియా చావ్లీ, కిడ్నీ బీన్స్, ఇలా ఎన్నో రకాల బీన్స్ కూడా ఈ శాండ్విచ్ ని మహత్తరంగా వండేందుకు వాడొచ్చు. లేదు మీరు కేవలం టోపో, పన్నీర్ లేదా సోయా వడిని వాడొచ్చు. ఒకవేళ మీరు కోరుకుంటే చిక్ పీస్ ని వేసుకోవచ్చు. ఇవన్నీ రుచికి, కమ్మదనానికి చాలా అద్భుతమైన కలయికలు. మరోవైపు మనం దీనికోసం సాస్ తయారు చేద్దాం. సాస్ చాలా ముఖ్యమైనది. అది వంటకానికి ప్రాణం. అదే ఈ సాస్. ముందుగా సాస్ను తయారు చేసుకుందాం. ఉల్లిపాయలు, కొంత బెల్ పెప్పర్, అలాగే టమోటాలు. నేనెప్పుడు అందరితో చెప్తూ ఉంటాను ఏంటంటే శాండ్విచ్ సంపూర్ణమైన మధ్యాహ్న భోజనం. ఎందుకంటే ఇందులో అన్ని పోషకాలు కలిసి ఉంటాయి. ఇందులో ఇంధనం ఉంటుంది, ఇందులో పోషకాలున్నాయి, ఇందులో సంపూర్ణమైన ఆరోగ్యం, రుచుల మేలు కలయిక ఉంటుంది. అందుకే మీకోసం వెనిజులా వారి శాండ్విచ్ని తయారు చేయబోతున్నాం. దీన్ని చిక్కగా చేసేందుకు కొద్దిగా ఎర్ర మిరప వేయాలి. ఇలాగా సంపూర్ణం. సో మనం ఇందులో బెల్ పెప్పర్, టమాటాలతో వెనిజులా వారి తరహాలో చట్నీ చేసేసాం. ఇప్పుడు కడాయి తీసుకుందాం. కడాయిలో గ్రీన్ బీన్స్ వేద్దాం. గ్రీన్ బీన్స్ పైటో పోషకాలున్న పదార్థం. పైటో అంటే రంగు. ఏ పదార్థంలో ఎక్కువ రంగు ఉంటే వాటిలో అంత పైటో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతకు మించి ఏమీ లేదు.
పోషకాలతో సంబంధించిన అన్ని పదార్థాలు. సో అవి మీరు వినేటప్పుడు అవి మీకు ఎంతో సంక్లిష్టంగా అనిపిస్తాయి. మీరు వాటిని సొంత బుద్ధితో విచారించి తెలుసుకొని జీవితంలో భాగంగా చేసుకోవచ్చు. ఒక్క అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది, అంతే. నైస్. కొద్దిగా నీరు, కొద్దిగా గ్రీన్ బీన్స్, ఫ్రెంచ్ బీన్స్. ఫ్రెంచ్ ఫ్రైస్నే తీసుకోండి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రాన్స్తో ఏ సంబంధం లేదు, కానీ మనం దాన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అని అంటాం. వీటిని అమెరికాకు చెందిన బృందాలు ఫ్రాన్స్లో కనుగొన్నాయి. దాంతో వీటికి ఆ పేరే స్థిరపడిపోయింది. ఫ్రెంచ్ ఫ్రైస్ అమెరికాలో తింటారు. అయితే వాళ్ళు ఇలాంటి రుచికరమైన బరువు పెంచే పదార్థాన్ని తయారు చేశారన్న చెడ్డ పేరు మాత్రం ఫ్రాన్స్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కాస్త ఉప్పేద్దాం. అలాగే దాంతోపాటు ఇప్పుడు ఎర్రటి మస్తు మిరపకాయ చట్నీని వేసేద్దాం. రోజులో మీరు 6 భోజనాలను పూర్తి చేయాల్సిన అవసరం చాలా ఉంది. వాటను బాగా గుర్తుంచుకోండి. మీరు చేయాల్సింది ఏంటంటే కడుపు ఎప్పుడు పూర్తిగా నిండరాదు, అలాగే ఆకలి కూడా ఎప్పుడూ వేయరాదు. ఇప్పుడు మన చట్నీ, మన సాస్లో చికెన్ ముక్కలను వేసేద్దాం. చాలా బాగుంది. దాన్ని కాస్త కలుపుదాం. దాన్ని కాస్త పైకి లేపండి. చికెన్ని కాస్త ఇందులో కలిసేలా తిప్పుదాం. చికెన్ ఛాతీలో ఓ గొప్పదనం ఉంది. పలుచటి ప్రోటీన్లు అధికంగా ఉండే వాటిలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఇది చికెన్ లెగ్ కన్నా కూడా చాలా వేగంగా ఉడుకుతుంది. చికెన్ కాలికి 10 నిమిషాలు పడితే చికెన్ ఛాతీకి కేవలం 5 నిమిషాలే పడుతుంది. చికెన్ ఉడికింది, బీన్స్ ఉడికాయి. ఇప్పుడు కొత్తిమీరను జోడించే సమయం. ఇప్పుడు మనం మన శాండ్విచ్ కోసం కారంగా ఉండే డిప్ ని తయారు చేద్దాం. దాన్ని పచ్చడి అని కూడా అంటారు. దానికోసం నా దగ్గరుంది పులిసిన పెరుగు. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకుండా ఉంటే మార్కెట్లో గ్రీక్ యోగర్ట్ దొరుకుతుంది, తీసుకోవచ్చు. గ్రీక్ యోగర్ట్ తీసుకునేందుకు సమయం లేకుంటే టోఫూని పేస్ట్గా చేసుకోండి. ఒకవేళ టోఫూ పేస్ట్ని తయారు చేసే సమయం కూడా లేకుంటే అప్పుడేం చేయాలి ఆలోచించి చెప్తాను. ముందుగా యోగర్ట్, తర్వాత సాస్ని కలుపుదాం. ఇప్పుడు నిమ్మరసం, కొద్దిగా నిమ్మరసం. ఇప్పుడు శాండ్విచ్ని వండే సమయం. మీరు దీన్ని వాడొచ్చు, సరేనా? ఇప్పుడు పులిసిన పెరుగును బ్రెడ్ మీద వేద్దాం. కొద్దిగా ఉల్లి గింజలను చల్లుదాం. కొద్దిగా ఉల్లి తరుగు. ఇక్కడికి బీన్స్ వెళ్ళాయి, అన్నిటితో నింపేయండి. ఇప్పుడు ఈ చికెన్, బీన్స్, ఇక్కడ ఇదిగో చికెన్. ఎందుకంటే ఇది మీ మధ్యాహ్న భోజనం. మీకు వీలైనంతగా దీన్ని నింపేయండి, సరేనా? ఇప్పుడు మనం ఈ బ్రెడ్ని ప్యాన్ పై ఉంచి ఇలా గట్టిగా అదుముదాం. రెండో వైపును కూడా బాగా అదుముదాం. ఇంకో వైపును కూడా అదుముదాం. ఇందులో కిటికేంటంటే ఇందులో ఎన్ని రకాల ద్రవాలున్నాయో, చికెన్వి, బీన్స్వి. సో ఈ బ్రెడ్ వాటన్నిటిని లాగేయాలని కోరుకుంటున్నాం. అలాగే శాండ్విచ్ బయట నుంచి చాలా కరకరలాడాలి, లోపల నుంచి స్రవించాలి. చూడండి, దీన్ని వేయించడం చాలా తేలిక, వైరుధ్యం కలుగుతుంది. అలాగే బయట నుంచి కరకరలాడే బ్రెడ్, లోపల నుంచి మెత్తటి రసాలురే చికెన్, బీన్స్, బ్రెడ్ లాగేసిన వాటి రసాలు. ఓసారి ఊహించండి, ఊహించాక చేయడం తప్పనిసరి. పర్ఫెక్ట్. మనోరంజకమైన మాట ఏంటంటే ఇందులో మెరపుంది, ఉప్పుంది, పులుపు, రుచి ఉంది. ఏదైనా లేదు అంటే అది నూనె. సో ఒకవేళ మీకు కావాలంటే మీ రోజువారీ కోట 10 ml మేర వాడుకోవచ్చు. ఇక్కడ మీరు కొద్దిగా నూనె లేదు వెన్న కూడా మీ బ్రెడ్ మీద వేయొచ్చు. దాన్ని వేయించవచ్చు, మంచి రంగు వస్తుంది. నేను అలా చేయాలని అనుకోవడం లేదు, ఎందుకంటే గురువే అలా చేస్తే శిష్యులు ఇంకెలా చేస్తారు. ఇప్పుడు పళ్ళెంలో సర్దే సమయం. పళ్ళెంలో సర్దేందుకు మన దగ్గర పాలకూర ఉంది. దీన్ని మనం ముక్కలు ముక్కలుగా కత్తిరిద్దాం. ఇదిగో, ఇదిగో ఇది మన శాండ్విచ్. మీరిందులో బీన్స్ని చూడొచ్చు. చికెన్తో పాటే వస్తుంది. పాలకూరతో కొద్దిగా ప్రేమ వస్తుంది. గుర్తుంచుకోండి, ఎంత ఎక్కువ రంగుంటే అంత ఎక్కువ ప్రేమ, అంత ఎక్కువ పోషకాలు మీ ఆహారానికి జత కలుస్తాయి. టొమాటోలు లేదా టమాటాలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా పాలకూర. ఈ పాలకూర చాలాసేపటి దాకా మీ భోజనాన్ని తాజాగా ఉంచడానికి, పరిపూర్ణం చేయడానికి చాలా ఉపకరిస్తుంది. చాలా తేలిక. వెనిజులా నుంచి భారతీయుల తరహా చికెన్, బఠానీలతో ప్రయాణం చేశారు. దాంతోపాటే మీరు చట్నీని కూడా చేశారు. చట్నీ చేసిన తర్వాత మీరు డిప్ కూడా చేశారు. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు అన్ని చెప్పేస్తాను. అయితే ఇప్పుడు విరామం ఉంది, మీరు చూడలేరు. ఇప్పుడు కేవలం ఈ వంటకాన్ని చూడండి, తర్వాత తయారీని మళ్ళీ చూడండి.
ఎప్పుడు ఆకలితో ఉండకండి, ఆకలితో వెళ్ళకండి. ఎప్పుడు స్నాక్స్ తింటూ ఉండండి. దానికోసం ఇప్పుడు మీ ముందుంది స్నాక్ వంటకం. వేయించిన రొట్టె, వెనెజులా వారి శాండ్విచ్ ని మేము ఇప్పుడు చేసాం. అవును. అందులోకి చాలా చాలా పదార్థాలు చేరాయి. చూడండి, అందులో బీన్స్ ఉంది, అందులో టోపో ఉంది, చికెన్ ఛాతి ముక్కలను అందులో ఉంచాం, అలాగే చాలా మసాలాలు వాడాం. ఒక మంచి బ్రెడ్ గురించి మీరేం చెప్తారు? సో దాని గురించి నేను చెప్పేది ఏంటంటే అందులో ఏంటంటే పోషకాల కోణం వచ్చేసింది. అది నా అభిమాన పోషకాల్లో ఒకటి. ఎందుకంటే భారతీయ వంటకాలు సహజంగా ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటుంటాయి. సో అందులో ముఖ్యమైన పోషకాల కోణంగా వచ్చేసింది కాబట్టి ఈ వంటకంలో అది చాలా మంచిది. అదే సమయంలో అది కారంగా కూడా ఉంటుంది. అది నిజంగానే అద్భుతం. అంటే నేను అనుకోవడం ఏంటంటే ప్రజలు దీనికోసం ఎదురు చూస్తుంటారని నేను భావిస్తాను. అయితే కరకరలాడే గుణం భారతీయ విధానానికి ప్రాణం కదూ. అలాగే దీన్ని వేయించడం వల్ల చేదు తీపి పులుపుల సంపూర్ణమైన సమతుల్యత లభించింది. అవును. ప్రతి వంటకం సమతుల్యత కలిగి ఉండాలి. అది చాట్ కావచ్చు, లేదా అది చికెన్ కి సంబంధించినది ఏదైనా కావచ్చు. మనం దాన్ని ఉడికిస్తాం. ఇప్పుడు మళ్ళీ వాటిని ఉడికించలేదు ఎందుకంటే వాస్తవానికి వాటికి జొన్న రొట్టెలు పడే అవకాశం ఉంది. అయితే చూసారా, అప్పుడు వాస్తవం ఏంటంటే మేం క్రీము, వెన్న, అలాగే ఎంతో 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 కొవ్వున్న పదార్థాల బదులుగా దాన్ని ఫోటోతో ఉడికించాం. సో దీని వెనక ఉద్దేశం ఏంటంటే సంపూర్ణమైన వంటకాన్ని తయారు చేయడం. అలాగే అది జొన్న రొట్టె కన్నా కూడా మంచిగా ఉండాలి. అలాగే జొన్న రొట్టెలో కన్నా 50% తక్కువ పోషకాలు ఉండాలి. అదే ఇందులో గొప్ప విషయం. ఎందుకంటే ఇందులో మనం బేబీ కార్న్ వాడాము. అందులో పిండి పదార్థం ఉంటుంది. దాన్ని జీర్ణించుకోవడం దేహానికి కష్టమవుతుంది. దాని అర్థం ఏంటంటే అది మీ శరీరంలో బ్లడ్ షుగర్ ని నెమ్మదిగా విడుదల చేస్తుంది. సో ఆ కారణంగా బరువు తగ్గే క్రమంలో ఇది చాలా ముఖ్యమైనది. బ్లడ్ షుగర్ ని నియంత్రించడం కూడా చాలా ముఖ్యం. అలాగే మీరు సరైన రీతిలోనే చెప్పారు. అందులోని మీగడ శాతం ప్రధానంగా మీరు టోఫోను వాడడం ద్వారా. సో ఇది మంచి కలయిక అని నేను చెప్పగలను. ఇప్పుడు మీరు రీక్యాప్ కూడా చూశారని నేను అనుకుంటున్నాను. సో స్నాక్ చేసే విధానాన్ని చూశారు. ఇప్పుడు రాత్రి భోజనం మిగిలింది. డిన్నర్కి ఏం చేద్దాం? సోదరా, అన్నిటికన్నా ముందు జనానికి ఉదయాన్నే లేవగానే ఈ ప్రశ్న తలెత్తుతుంది. టిఫిన్ ఏం చేయాలి, మధ్యాహ్న భోజనానికి ఏం చేయాలి, రాత్రికి ఏం వండాలి? అందుకే మీకు డైట్ బాగా ఉపకరిస్తుంది. ఎందుకంటే మీ మొత్తం వారానికి సరిపడా ప్రణాళిక వేసుకోవచ్చు. అందుకే మేమిక్కడున్నాం. అందుకే నేనిక్కడున్నాను. 6 ప్యాక్ మిరాకిల్ మీల్ డైట్ ని చేసేందుకు నేను ఇక్కడున్నాను. డైట్ అంశానికి వచ్చినప్పుడు మీ వారపు ప్రణాళికను రూపొందించుకోండి. ముందుగా డిన్నర్ ప్రణాళిక చేద్దాం. మనం ఇప్పుడు డిన్నర్ కోసం బేబీ కార్న్ ఆరెంజ్ వంటకాన్ని చేయబోతున్నాం. ఇది ఆరోగ్యకరం, రుచికరం, అలాగే పోషకాల విషయంలో అమోఘం. మనం జొన్న రొట్టె అనుకున్నప్పుడు బేబీ కార్న్ని వాడదాం, సరేనా? మన దగ్గర 2 అవకాశాలున్నాయి. సో ఇక్కడ మనం మొక్కజొన్న వాడచ్చు, లేదా ఇక్కడ మనం బేబీ కార్న్ని వాడచ్చు. బేబీ కార్న్ మనకు చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఫైబర్ చాలా ఉంది, చక్కెర శాతం తక్కువ ఉంది. చక్కెరను చాలా చాలా నెమ్మదిగా విడుదల చేస్తుంది. అలాగే మనల్ని స్థూలకాయం నుంచి దూరంగా ఉంచుతుంది. అది మనల్ని ఉబకాయం నుంచి దూరంగా ఉంచుతుంది. ఇప్పుడు మనం వీటిని ముక్కలుగా కత్తిరిద్దాం. సో బేబీ కార్న్ని మనం ముక్కలుగా కత్తిరిద్దాం. మరి పెద్దగా ఉండరాదు, మీడియంగా కోసుకున్న ముక్కలైతే చాలు. ఎంత చిన్న ముక్కలుగా మనం తరుక్కుంటే అంత త్వరగా అందులోని పోషకాలను మనం దేహం లాగేసుకుంటుంది. ఎంత లావుగా ఉంచుతారో పోషకాలు నెమ్మదిగా విడుదలవుతాయి. ప్రోటీన్ లాంటి కొన్ని పదార్థాలు త్వరగా విడుదల కావాలి. కార్బోహైడ్రేట్స్ లాంటి పదార్థాలు చాలా నెమ్మదిగా విడుదల కావాలి. ఈ కార్న్లు అవి ఎక్కువగా ఉన్నాయి. సరే, కత్తిరించడం అయిపోయింది. ఇప్పుడు వండే సమయం చేసేద్దాం. అల్పాహారంలో కాకుండా మిగిలిన ఒక్కో భోజనంలో అర చెంచా లేదా చెంచాడు నూనెను మీరు వాడచ్చు. అయితే రోజులో 10 ml నూనె, 10 ml మంచి నూనె కేటాయింపు మీ వద్ద ఉంది. దాన్ని చాలా తెలివిగా వాడండి. ఇక్కడ నేను చాలా కొద్దిగా నూనె వాడబోతున్నాను. దానికన్నా ముందు ఉల్లిపాయలను రేకులుగా కత్తిరిద్దాం. మనం కొన్ని ఉల్లిపాయలను తరుగుదాం. అల్లం మీ దేహంలోని అంతర్గత కార్యకలాపాలను పెంచుతుంది. మరీ ముఖ్యంగా ఎండు అల్లం. ఎండిన అల్లం మీ జీవక్రియను పెంచుతుంది. అలాగే మిమ్మల్ని ఎప్పుడు ఫిట్గా ఉంచుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చాలా పొదుపుగా నాకు కేటాయించిన దాంట్లో 5 ml నూనె మాత్రమే వాడుతున్నాను. ఇప్పుడు అల్లం సమయం. ఇప్పుడు ఉల్లిపాయలను వేద్దాం.
ఇక్కడ మనం అల్లం ఉల్లిని నీరొచ్చేలా చేద్దాం. నెమ్మది నెమ్మదిగా వండుదాం, ఎందుకంటే అవి తీయగా మారతాయి. సో ఉల్లి ఉడికాక తీయగా అవుతుంది. ఇక్కడ ఎక్కువ మంటపై మనం వండబోము. దీని తర్వాత ఇందులో మనం ఉల్లిపాయలను తీయడానికి కోసం వాడుతున్నాం. లవ్లీ. దీని తర్వాత ఇందులో తాజా బత్తాయి రసాన్ని వేద్దాం. సోదరా, మనమంటే మీరు నేను. నైస్. బత్తాయి రసం ఈ వంటకానికి ఓ రుచికరమైన ఆకృతిని ఇస్తుంది. సో ఇది చాలా చాలా ముఖ్యం. ముఖ్యంగా పులుపు తీపి ఉన్న బేబీకార్న్ కూర. దీన్ని మనం ఉడికించబోతున్నాం. ఇప్పుడు మరోవైపు మెంతుల చట్నీని వేస్తున్నాం. సాధారణంగా మీరు జొన్న రొట్టె అంటే చాలా ఎక్కువ క్యాలరీలున్న అత్యంత సాంద్రత కలిగిన వంటకం అని మీ మదిలో మెదులుతుంది. మీరు దీన్ని డైట్లో తినరాదు. అయితే ఇది ఇక్కడున్న ఉడికించిన బేబీకార్న్ వంటకం. సో ఇందులో ఎలాంటి క్యాలరీలు లేవు, ఎన్నో రుచులున్నాయి. అది కార్న్ ఉడుకుతోంది, సగం ఇక్కడ చేద్దాం. సో మిగిలింది ఓవెన్లో 180 డిగ్రీల ఉష్ణోగ్రతతో 12 నుంచి 15 నిమిషాల పాటు ఉడికిద్దాం. మనం ఇప్పుడు కొన్ని ఎండు మిరపకాయలను తరుగుదాం. సోదరా, మనం భారతీయ వంటకం తయారు చేస్తున్నామంటే అందులో కొద్దిపాటి కారం లేదంటే ఏం ప్రయోజనం? చాలా మందిలో ఒక రకమైన ఆలోచన ఉంది. సో డైట్లో వెళ్తే ఆహారం చాలా విసుగ్గా ఉంటుంది, చాలా సాదాగా ఉంటుందన్న భావన ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు రణవీర్ మిరకెల్ మీల్ని అనుసరిస్తుంటే అలాగే మీ భోజనం, మీ జీవితం ఎప్పుడు శూన్యం కాదని మీకు నేను గ్యారంటీగా రాసిస్తాను. అయితే ఇంద్రధనుసులో ఎన్ని రంగులున్నాయో మీ ఆహారం కూడా అన్ని రుచులతో నిండి ఉంటుందని నేను ప్రమాణం చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం మిరపకాయల దగ్గరికి వద్దాం. ఇక ఇప్పుడు మనం ఇందులో చాలా రకరకాలైన క్రీములు వేద్దాం. లేదు, క్రీమ్ వేయడం లేదు. క్రీములో 24 నుంచి 32% వరకు కొవ్వు ఉంటుంది. మీరు డైటింగ్ చేస్తుంటే అది కోరుకోరాదు. ఇక్కడ మనం టోపు తీసుకున్నాం. టోపుని మనం ముద్దగా చేసుకున్నాం. మనం ఈ టోపు ముద్దను ఇందులో కలుపుతాం. దీనివల్ల తనదైన రీతిలో తెల్లటి సాస్ తయారవుతుంది. అందులో 0% కొవ్వు ఉంటుంది. ఇలా కలుపుదాం. చూడండి, పూర్తిగా తెల్లటి సాస్ రూపం వచ్చింది. మీరు కోరుకునేటువంటి తెల్లటి సాస్ తరహాలో ప్రతి ఒక్క కార్న్ ముక్కకు తెల్లటి పొర అద్దినట్లుగా ఉంది. ఒకే విషయం ఏంటంటే ఇందులో అసలు క్రీమే లేదు, వెన్న లేదు, ఏదీ కలపలేదు. ఒకవేళ మీ దగ్గర టోపు ముద్ద లేకుంటే మీరేం చేయగలుగుతారు? చూడండి, తక్షణ ప్రత్యామ్నాయం ఉంది. అది యోగర్ట్. మీరు ఎక్కడైతే క్రీమ్ని వాడతారో తక్షణమే దాని స్థానంలో యోగర్ట్ని ప్రత్యామ్నాయంగా వాడేసుకోండి. ఈ యోగర్ట్ లేదా పెరుగును మీరు తీసుకోగానే వాడేసేయండి. ఎప్పుడు పుల్లగా కానివ్వకండి. దాన్ని చిలక్కొట్టండి. క్రీమ్కి ప్రత్యామ్నాయంగా వాడచ్చు. ఇక్కడ కూడా మనం యోగర్ట్ని వాడి ఉండొచ్చు. అయితే యోగర్ట్లో మనం కొద్దిగా జొన్న పిండిని కలిపాల్సి ఉంటుంది. మీకు టోపు దొరకలేదంటే ఏ సమస్య లేదు. చిలకొట్టిన యోగర్ట్ని తీసుకోండి. చిలకొట్టిన యోగర్ట్లో కొద్దిగా జొన్న పిండిని కలపండి. దాంతో సాస్ చేసుకోండి. మీ ఆహారంలో దాదాపు 20% కొవ్వు నుంచి మీరు తగ్గినట్లే. 26% నుంచి మీరు 6%కి వచ్చేస్తారు. లేదు, ఒకవేళ మీరు డబుల్ టోన్ చేసినా లేదా పూర్తిగా టోన్ చేసినా వెన్న తీసిన పాలతో చేస్తుంటే యోగర్ట్లో అలా కాకుండా తక్కువ కొవ్వు మాత్రమే ఉంటుంది. ఇందులో వేసేందుకు తులసి ఎలాంటి పదార్థం అంటే ఇది జీవక్రియను బాగా పెంచుతుంది. మన శరీరంలో శక్తి కరిగిపోయినప్పుడు అది జీవక్రియలో ఓ భాగం. ఒకవేళ మీ శరీరంలో జీవక్రియ బాగుంటే మీ శరీరం చాలా శక్తిని కరిగిస్తుంది. అప్పుడు మీ డైట్లో అల్లం, తులసి లాంటి పదార్థాలను పెంచాల్సి వస్తుంది. అయితే ఈ వంటకానికి సరిపోయేది ఇదిగో, మనం తులసి వేస్తున్నాం. కొద్దిగా ఉప్పేద్దాం. ఇప్పుడు కార్న్ వేసే సమయం. దీన్ని చాలా పద్ధతిగా నైస్గా వేద్దాం. మనకు పూర్తిగా కరకరలాడాలి. అప్పుడే ఈ వంటకంలో మజా ఇస్తుంది. కరకరలాడించేందుకు మనం ఇందులో రకరకాల ధాన్యాల బ్రెడ్ క్రమ్స్ ని వాడదాం. ఇదిగో బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాం. ఇక ఇప్పుడు వేచి చూద్దాం. సోదరా, ఇప్పుడు డిన్నర్ చేసే సమయం వచ్చేసింది. 12 నిమిషాల సమయం అయిపోయింది. వెళ్ళి చూసుకొని ఓవెన్ చెప్తుంది. ఆహా, బ్రెడ్ పైన ఎంత మంచిగా కాలిందో చూడండి. నేను దీన్ని కొంచెం బయటకు తీసి ఇదేంటో మీకు చూపిస్తాను. దీని వాసన అద్భుతం, ఎందుకంటే కింద మెంతి చట్నీ ఉంది. ఇక ఇప్పుడు అది తన రుచిని నెమ్మదిగా బేబీకార్న్కి ఇచ్చేసింది. మీరు దీన్ని తెలుసుకున్నారు. ఇంట్లో ప్రయత్నించండి. లవ్లీ. దీనిపై గార్నిష్ కోసం బత్తాయిని వాడదాం. ఖచ్చితంగా బత్తాయి ఉండాల్సిందే. సో మనం దీనిపై కొద్దిగా బత్తాయి ముక్కలను ఉంచుదాం. గార్నిష్ చేసేసాం. గార్నిష్ కోసం తులసి ఆకులను వాడదాం.
వాసన అద్భుతం. తులసి, మెంతులు, బేబికార్న్, బత్తాయి, వాటితో పాటు ఉడికించినవి. ఇక ఇప్పుడు ఇవి చూస్తుంటేనే ఇందులో చాలా క్యాలరీలు ఉన్నాయనిపిస్తుంది. ఇందులో ఏమీ లేవు, పూర్తిగా నీళ్ల మాదిరిగానే క్యాలరీలు లేవు. చేస్తామని దయచేసి చెప్పండి, దయచేసి చెప్పండి. ఇది నిజంగా చాలా మంచిది. మీకు అర్థమైపోయింది, మీరు ప్రయత్నించండి. వంటకం చేసే తీరును మళ్ళీ చూడాలి. ఇప్పుడు స్నాక్ వంటకం చేసే సమయం. 3వ నంబర్. చురుకైన జీవనక్రియ గురించిన ప్రాధాన్యత గురించి మాట్లాడడం చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను. మీరు డైట్ తీసుకుంటే అదొకటే చాలాసేపు ఉంటుంది. అయితే ఒకవేళ మీ జీవనశైలి చురుగ్గా లేకుంటే, రోజు అరగంట నుంచి 45 నిమిషాల పాటు నడక సాగించాలన్న దానిపై మీకు నమ్మకం లేకుంటే, అవును, వేగవంతమైన నడక లేదా పరుగు పెట్టాల్సిన అవసరం ఉంది. లేదా నెలలో తక్కువలో తక్కువంటే 10 రోజులు మీరు జిమ్లో గడపాలి. అలాంటప్పుడు డైట్ కూడా అంతే చేస్తుంది. Correct. డైట్, జీవనశైలి, వ్యాయామం ఇవన్నీ కలిసి పనిచేస్తాయి. అందరి కోసం మనం దానిపై మాట్లాడడం చాలా అవసరమని నేను అనుకుంటున్నాను. ఓ అవును, మా దగ్గరకు చాలా మంది కన్సల్టేషన్ కోసం వచ్చేవారు. సో వాళ్ళలో చాలా మంది వ్యాయామాలు కూడా చేస్తుంటారు, దాంతోటే పోషకాలను అనుసరిస్తుంటారు. ఈ రెండింటినీ ఒకేసారి చేయమని మేము వారికి ప్రబలంగా సూచిస్తుంటాము. దానివల్ల మీకు అత్యధిక ఫలితాలు వస్తుంటాయంటాము. సో చప్పట్లు ఒంటి చేత కుదరదు, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. అండ్ ఎప్పుడైతే మీరు నాణ్యతకు సంబంధించిన ఫలితాలు సూచిస్తారు, సో మీరు వ్యాయామాలు చేయండి, పోషకాహారాలను అనుసరించండి. అండ్ ఇతడి సహకారంతో మిమ్మల్ని ఇక ఏ శక్తి ఆపగలుగుతుందో నాకు తెలీదు. సో అలాగే జీవనశైలి, ఆహారం, దాంతోటే వ్యాయామం, వీటి మధ్య పరిపూర్ణమైన సమతుల్యత మీకు లభిస్తుంది. ఆ తర్వాత మీరు జీవితంలో అద్భుతాలను సృష్టించొచ్చు. మనం అద్భుతంగా ఉన్న ఆహారం గురించి మాట్లాడుతున్నాం. అది యశోకారకమైన ఆహారం గురించి మాట్లాడుతున్నాం. ఆహారాన్ని వండుతూ ఉంటే సాంత్వన లభిస్తుంది. నేను మీతో ఏర్పరచుకున్న అనుబంధం నిజానికి దీన్ని గొప్ప కారణంగా మారుస్తుంది. ఒకవేళ ఈ గొప్ప కారణంలో బరువు తగ్గడం, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన అంశం ముడిపడి ఉంటే జీవితం ఎంతో పరిపుష్టమవుతుంది.